గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? డే వచ్చేసిందనమాట మా గర్ల్స్ ట్రిప్కి, వేగస్కి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ ప్యాకింగ్ వీడియో. యా, ఏమేం ప్యాక్ చేసుకుంటా, ఎలా ప్యాక్ చేసుకుంటా. అండ్ మాకు చెక్ ఇన్ బ్యాగ్ అలోడ్ లేదనమాట. అండ్ క్యాబిన్ బ్యాగ్ కూడా అలోడ్ లేదు. ఇట్ ఈస్ లైక్ టూ ఎక్స్పెన్సివ్ స్పిరిట్ ఎయిర్లైన్స్లో, ఎందుకులే వేస్ట్ అని చెప్పి ఎవరం తీసుకోలేదు. అందరం బ్యాక్ ప్యాక్సే తీసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. కాకపోతే 3 days ఉంటాం, ఫ్రైడే, సాటర్డే, సండే. సో 3 daysకి సరిపడేటట్లు బట్టలు సర్దుకోవాలి. ఆ 3 daysలో కూడా పూల్ పార్టీకి వెళ్తున్నాం. సో ఒక స్విమ్ సూట్ అయితే ఉండాలి. తర్వాత 2 night క్లబ్స్కి వెళ్తాం, దానికి డ్రెస్సెస్ కావాలి. అండ్ 3 days తిరగడానికి డ్రెస్సెస్ కావాలి. అండ్ ఎయిర్పోర్ట్కి ఒక డ్రెస్ కావాలి. ఇన్ని బ్యాక్ ప్యాక్లో పడతాయా, అలాంగ్ విత్ షాంపూ, కండిషనర్, బాడీ వాష్, మేకప్ ఐటమ్స్. యాక్చువల్లీ పడతాయా పట్టవా నాకు అర్థం కావట్లేదండి. చూద్దాం, లెట్స్ డూ ఇట్, ట్రై ఇట్. ద ఎంటైర్ మేకప్ రూమ్ ఈజ్ మెస్సీ. చూసారా, అంత ఇలా పరిచిపెట్టేశాను అనమాట. నేను ఏం వేసుకుంటున్నాను తెలియక. అండ్ ఇంత కుప్పని ఈ బ్యాగ్లో పెట్టగలమా ఈజ్ మై క్వశ్చన్ గాయ్స్. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు టైం కూడా లేదు, మళ్ళీ కాసేపు పడుకోవాలి కూడా. పడుకొని లేచి స్నానం చేసి వెళ్ళాలి. కాకపోతే అన్ఫార్చునేట్లీ నా ట్రైపాడ్ ఎక్కడో పెట్టేసాను, నేను కనిపించట్లేదు. సో ఐ డోంట్ నో హౌ కెన్ ఐ షూట్ నౌ. సో గైస్, లెట్స్ స్టార్ట్ డూయింగ్ దిస్. అసలు ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? నేను షార్ట్లో పెట్టిన హైప్ ఉందా లేదా, ఎంత సరిపోతుంది, ఎంత పెట్టగలం అన్నీ చూద్దాం. అక్కడికి వెళ్ళాక లేదు మీరు కొనుక్కోవాలి అంటే క్యాబిన్ లగేజ్ ఏం చేయలేమండి, కొనుక్కోవాల్సిందే. బట్ స్టిల్ లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై పీపుల్. సో swimsuit for pool party. సో ఒకటే పెట్టాను అనమాట స్విమ్ సూట్. ఈ డ్రెస్ వచ్చి పార్టీ కోసం అండి. ఒకరోజు నైట్ పబ్కి వేసుకుందాం వేసుకొని నా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, గిఫ్ట్ కార్డు 1000 subscribers అప్పుడు నేను స్వరోస్కీలో ఒక బ్యూటిఫుల్ ప్రిటీ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. దీనికి ఆ సెట్ పేరప్ చేద్దామని చెప్పి, అండ్ వైట్ కలర్ హీల్స్ వేసుకొని క్రాస్ బాడీ బ్యాగ్ అయితే ఒకటే తీసుకెళ్తున్నాను అన్నిటికీ కలిపి ఇది. సో అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా అనిపించింది అనమాట. సో అందుకని ఇది వచ్చి ఒకరోజు నైట్ పార్టీకి అనమాట. అందరికీ తెలుసో తెలీదో, నేను వచ్చి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ పర్సన్ అనమాట. సో ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా, ఇన్ని చెప్పులు ఉన్నా, నేను ఎప్పుడు ఓవర్ ప్యాక్ చేసుకోను, కరెక్ట్గా ప్యాక్ చేసుకుంటా. సమ్టైమ్స్ ఇట్ మైట్ బి ఏ డిజాస్టర్, డెఫినెట్లీ సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు రీయూజ్ కూడా చేసేస్తాను అనమాట నేను. కాకపోతే లెసన్స్ లెర్న్ చేయను ఈ విషయంలో, ప్యాకింగ్లో. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఎంత మంచి జ్యువెలరీ ఉన్నా, ఎంత ఉన్నా, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ నేను అసలు ఓవర్ ప్యాకే చేయను. మ్యాచింగ్ ఐటమ్స్ తీసుకోను అనమాట ట్రావెల్కి. సింపుల్గా అట్లా వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకు. సో ఆ కాన్సెప్ట్ మీదనే ఈ వీడియో చూసాక, లేదా రేపు నా బట్టలు చూసాక నా ఫ్రెండ్స్ తిడతారేమో, మంచి ఫ్రాకులు తెచ్చుకోమంటే తెచ్చుకోకుండా ఏం చేస్తున్నావు అనేసి. బట్ గైజ్, రియల్లీ ఇట్ ఈస్ టూ మచ్ టు ప్యాక్ సో మచ్ పీపుల్. అందుకనేసి సింపుల్గా దిస్ ఈజ్ మై జీన్స్ ప్యాంట్ ఫ్రమ్ కార్ లేగర్ఫీల్డ్ బ్రాండ్ అనమాట. సింపుల్గా ఈ ప్యాంట్ ఒకటి, రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటి నుంచి ఇదే అనమాట.
మీకు కూడా బోర్ కొట్టచ్చేమో అంటారేమో, స్వాతి మాకే బోర్ కొట్టింది ఈ ప్యాంటుని చూసి ఎంటైర్ ట్రిప్లో నీ ఫ్రెండ్స్కి ఎలా ఉండేనో ఏంటో అని కూడా అనొచ్చు మీరు, బట్ దట్స్ ఫైన్, ఈజీ కాకపోతే. సో ఈ ప్యాంట్ వేసుకొని రేపైతే మేమందరం ఒక కస్టమైజ్డ్ షర్ట్ చేయించుకున్నాం అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ అందరం గర్ల్స్ అందరం వేసుకుందాం ఫన్ ఉంటుంది అని చెప్పి చేయించుకోలేదండి, లక్కీగా అమెజాన్లో దొరికేసింది మాకు రెడీమేడ్గా, అది తీసుకున్నాను అనమాట నేను. గర్ల్స్ ట్రిప్ లాస్ వేగస్ 2024 అని రాసి ఉంటుందండి దీనిపైన. రేపైతే ఎయిర్పోర్ట్కి జీన్స్ ప్యాంట్, బ్లూ జీన్స్, ఈ టాప్ వేసుకొని వెళ్ళిపోతాము. అక్కడ కొన్ని రీల్స్, బూమరాంగ్స్ అవేవో ఉంటాయంట, అవన్నీ చేసేసి తర్వాత ఫ్లైట్ ఎక్కెళ్ళి మాకు ఎనఫ్ పిక్చర్స్ వచ్చినాయి దీంట్లో అని అనిపించేంత వరకు దీన్ని వాడి తర్వాత డ్రెస్సుకు మారాలంట. సో దానికోసమని నేను 100 డ్రెస్సులు ప్యాక్ చేసుకోకుండా చెప్పాను మీకు ఆల్రెడీ, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. సింపుల్గా 3 రోజులకి సేమ్ జీన్స్ ప్యాంట్ విత్ షర్ట్స్ మారుస్తున్నాను అనమాట. హ్యాపీగా ఉంటుంది, వేసుకొని తిరగచ్చు అని చెప్పి. సో దట్ వాజ్ మై ప్లాన్. అండ్ 2 nights ఉంటాం కదా అక్కడ. ఫ్రైడే నైట్ పబ్కి వెళ్తాం అండ్ సాటర్డే నైట్ పబ్కి వెళ్తాం. సో ఫ్రైడే నైట్కి ఈ డ్రెస్ తీసుకున్నాను, కార్ల్ లేగర్ఫీల్డ్ బ్రాండ్ నుండే తీసుకున్నా ఇది కూడా. దిస్ వాజ్ సో 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 ప్రిటీ పీపుల్. ఇలా ఉందన్నమాట డ్రెస్ మంచిగా. సో ఈ డ్రెస్ తీసుకున్నా. దీనికి ఒక బెల్ట్ కూడా వచ్చిందండి, వాడే ఇచ్చాడు, కానీ నేను ఆ బెల్ట్ పెట్టుకోకుండా లోవేవే బెల్ట్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆ బెల్ట్ ఇంకా బాగుంటుంది లోవేవేది. సో ఇప్పుడు షర్ట్స్కి వస్తానండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిటియెస్ట్ షర్ట్ ఫ్రమ్ కార్ల్ లేగర్ఫీల్డ్ బ్రాండే అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది వేసుకుంటాను ఒకరోజు. ఓ సో ప్రిటీ, అన్నీ ఉంటాయండి దీనిపైన, ప్యారిస్ సింబల్, ఇంకా కార్ల్ లేగర్ఫీల్డ్ లోగో, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదొకటి తీసుకుంటున్నాను. గాయస్ ఎలా ఉన్నా, ఏం డ్రెస్లు వేసుకున్నా, మనం ఎలా రెడీ అవుతాం, ఎంత కాన్ఫిడెంట్గా దాన్ని క్యారీ చేస్తాం అనే దానిపైన చాలా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఉత్త జీన్స్ ప్యాంటు ఈ షర్ట్ వేసుకున్నా కూడా యువర్ స్టైలింగ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ పీపుల్. మనం మంచిగా స్టైల్ చేసుకోవాలి దాన్ని అంతే. అండ్ ఇది వచ్చి సండే మార్నింగ్ వేసుకుంటానండి జీన్స్ ప్యాంట్ పైకి, సో దట్ తిరగాల్సిన చోట తిరిగేసి మంచిగా అట్లనే ఫ్లైట్ ఎక్కి కూడా వచ్చేయచ్చు. సో ఈజీ పీజీ అని చెప్పి ఇది ఒక తీసుకున్న టాప్, హకోబా టాప్ అన్నమాట. ఓకే, ఎస్, మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, బట్ దట్ ఈస్ ట్రూ. అన్నీ సేమ్ బ్రాండా అని? ఎస్, సేమ్ బ్రాండ్లో కొన్నాను, ఎందుకంటే నాకు ఈ బ్రాండ్ క్వాలిటీ నచ్చుతుంది ఫర్ ఎవ్రీడే యూజ్, రెగ్యులర్ యూజ్, అండ్ అదేంటది ఫర్ గుడ్ ప్రైజింగ్. సో దిస్ ఈజ్ వన్ మోర్ టాప్ గైస్. ఏముండదు అనమాట, మొత్తం కాల్ అని రాసి ఉంటుంది, KARL. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ బఫర్ డ్రెస్ అనమాట. ఒక్కటి పెట్టుకుంటున్నా, ఒక బఫర్ డ్రెస్. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ కార్ల్ లేగర్ఫీల్డ్ గైస్, ఇది వేరే బ్రాండ్. జీన్స్ షర్ట్ టైప్ అనమాట, జీన్స్ ఫ్రాక్ లాగా ఇలా ఉంటుంది సింపుల్గా. దీనిపైకి జీన్స్ జాకెట్తో పేరప్ చేద్దామనేసి అనుకుంటున్నా. ఐ డోంట్ నో వేస్తానా వేనా అని, బట్ ఇట్స్ జస్ట్ ఎ బ్యాకప్ డ్రెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గాయస్ ఒక నైట్ డ్రెస్ అనమాట. పైజామాలో రీల్స్ చేస్తున్నామంట, అందుకనేసి ఒక నైట్ డ్రెస్ అయితే ప్యాక్ చేసుకున్నా. ఇది తీసుకుంటున్నా.
సో బ్యాగ్ ఈజ్ పాజిటివ్ సో ఫార్ పీపుల్. సో చాలా బాగా పట్టింది, ఇంకా చాలా స్పేస్ ఉంది. పైన వాషింగ్ మిషన్లో ఇంకా ఇన్నర్ టైట్స్ పెట్టాను, ఇన్నర్స్ పెట్టాను, అవన్నీ తీసుకురావాలి, అవన్నీ పెట్టాలన్నమాట ఇంకా. అండ్ ఆ జీన్స్ డ్రెస్ పైకి అన్నిటికీ పైకి వేసుకోవడానికి నా జీన్స్ జాకెట్, మై ఫేవరెట్ జీన్స్ జాకెట్. దీనిపైన చూసారంటే ఎన్ని బొమ్మలు ఉంటాయో. టూ మెనీ ఐకాన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే నాకు ఇష్టం అనమాట ఇలాంటివన్నీ తగిలించుకోవడం. సో ఇవన్నీ పెట్టుకున్నాను. సో ఇన్నర్స్కి వాటికైతే ఎనఫ్ ప్లేస్ ఉంది, సరిపోతుంది. అండ్ ఇది పెట్టేద్దాం మనం. నాకు తెలిసి ఇది నాకు రేపు వేసుకొని వెళ్ళనేమో, బ్యాగ్లోనే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే అండి, పబ్స్కి వెళ్ళినప్పుడు మన హ్యాండ్స్ ఫ్రీ ఉంటే బెస్ట్ కదా, క్రాస్ బాడీ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నా దగ్గర చాలా క్రాస్ బాడీస్ ఉన్నాయి, కాకపోతే నా ఫోన్ పట్టేలా అయినా ఉంటే బెస్ట్ కదా, ఫోను, మైక్ ఇట్లాంటివన్నీ పట్టేలా ఉంటే బెస్ట్ కదా అని చెప్పి ఆ రీజన్తో ఇది తీసుకున్నాను అనమాట. లేదా టోరీ బూష్ది ఒకటి ఉంది, చాలా చాలా బాగుంది. వర్సాషేది ఇంకా ఇంకా బాగుంది. తర్వాత 2 వర్సాషేస్, 2 బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏదో అనుకున్నాను, షనెల్ అనుకున్నాను, లూయి విటాన్ అనుకున్నాను. తర్వాత సర్లే ఇదైతే ఎక్కువ రూమ్ ఉంటుంది, స్పేస్ బాగా సరిపోద్ది అని చెప్పి దీనికి ఫిక్స్ అయ్యా అనమాట. సో నా ఓన్లీ మేకప్ ఐటమ్స్, పర్ఫ్యూమ్ అవి పెట్టుకోవాలి పీపుల్. బెల్ట్ ఉంది, మేకప్ ఐటమ్స్ బెల్ట్ అది తెచ్చిస్తాను నేను. ఐ యామ్ బ్యాక్ గాయ్స్. ఇదే నేను చెప్పింది చోకర్. నా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి, నా 1000 సబ్స్క్రైబర్స్కి ప్లస్ బర్త్డే గిఫ్ట్ అన్నట్లు. ఓ మై గాడ్, ఎంత ప్రిటీ ఉందంటే అసలు ఎన్నిసార్లు చూసినా చూసుకుంటూనే ఉండాలనిపిస్తుందండి నాకైతే. అసలు చూసారా ఆ స్టోన్స్ అవంతా. అండ్ ఇట్స్ ఎ ఫ్లెక్సిబుల్ చోకర్ అండి, స్టిఫ్గా ఉండదన్నమాట. సో దట్ ప్యాకింగ్ కూడా చాలా ఈజీ అయింది నాకు. ఎంత బాగుందంటే షైనింగ్, అసలు ఆఖరికి నైటీకి కూడా బాగుంది అది. బట్ వన్ ఆఫ్ ద ప్రిటియెస్ట్ స్వరోస్కి చోకర్స్ దట్ ఐ హ్యావ్. అస్సలు రిగ్రెట్ లేదు వాళ్ళు కాస్ట్ పెంచినా లేకపోతే ఎక్కువ అని, ఎందుకంటే ఇట్స్ వర్త్. ఎంత వర్త్ అంటే వర్త్. ఆ ప్యాకేజింగ్ కూడా అసలు అంత మంచిగా ఇచ్చాడు. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ పీపుల్, చాలా బాగుంది కలెక్షన్ ఈసారి. అది వచ్చిన గూచీ సన్ గ్లాసెస్ పౌచ్ అనమాట. సన్ గ్లాసెస్కి అలాంటివి వస్తాయి. సో ఇదేంటంటే సాఫ్ట్ జ్యువెలరీ పౌచ్లా ఉంటుంది. సో సన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు, జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను సపరేట్ క్యారీ చేయకుండా ఈ సన్ గ్లాసెస్ ఒక రోలో పెట్టేసుకున్నాను, నా చోకర్ ఇంకో రోలో పెట్టేసుకున్నాను. డోంట్ లాఫ్ అట్ మీ పీపుల్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ సన్ గ్లాసెస్ అనమాట. ఎప్పుడన్నా ఇట్లా ట్రిపుల్కి అట్లా వెళ్తేనే ఫ్యాన్సియర్ ప్లేసెస్కి ఎక్కువ వేస్తూ ఉంటాను నేను. బికాజ్ అది ఎట్లుంటుందంటే యోయో టైప్స్ ఉంటాయి అన్నమాట కొంచెం సన్ గ్లాసెస్. సో అందుకనేసి అది నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాను, ఎస్పెషల్లీ ఇన్ దాట్ పౌచ్లోనే. సో అక్కడ రోజ్ ఉన్నాయి, ఒక ఇట్లా క్లాత్ లాగా డిఫరెన్షియేట్ వచ్చి, వన్ సైడ్ ఏమో సన్ గ్లాసెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తోందా మీకు ఆ మిడిల్లో క్లాత్, ఒక సైడ్ ఏమో చోకర్, అండ్ ఆ చోకర్కి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆ చోకర్ ఫ్లెక్సిబుల్ ఉండటం వల్ల అది నీట్గా ఫిట్ అయ్యింది. లేకపోయింటే ఏదో ఒక్కటే పెట్టుండగలిగేదాన్ని అనుకుంటా, సన్ గ్లాసెస్ అయినా లేకపోతే చోకర్ అయినా. అండ్ ఆల్సో నేను ఇక్కడ దీంట్లో సూట్ కేసులో పెట్టుకోవాలంటే కూడా భయపడుతూ ఉండేదాన్ని. యాక్చువల్లీ భయం వేసింది చెప్పాలి అంటే, ఏం కాదు కదా అని. ఎప్పుడైతే అది పట్టేసిందో పౌచ్లో, ఆ తర్వాత నేనేం డిసైడ్ అయ్యానంటే, ఇట్స్ ఓకే, ఇది ఇట్లా బ్యాక్ ప్యాక్లో కాకుండా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందాము, మనతో పాటే ఉంటుంది కదా సేఫ్గా అని చెప్పి అప్పుడు సరిపోయింది నాకు. హ్యాండ్ బ్యాగ్లో నా గాగుల్స్ ఎలాగో కావాలి కదా, అది చోకరు అంతా ఇంకా నేను ఒకటే దాంట్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట. అది స్టోరీ. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ అడిగింది, అసలు ఈ చోకర్ నువ్వు డేర్ చేసి బ్యాక్ ప్యాక్లో ఎలా పెట్టుకుందాం అనుకున్నావు, అసలు ఎలా పట్టింది అని కూడా క్వశ్చన్ వచ్చిందనమాట. బట్ ఎస్, దిస్ ఈజ్ హౌ ఐ ఫిక్స్డ్ ఇట్.
ఇది నా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇది నేను కాకపోతే సపరేట్‌గా కొనుక్కున్నాననమాట. ఇప్పుడు చాకర్‌తో కాదు. ఇది కొనుక్కొని ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయితుందండి స్వరోస్కీలోనే. కాకపోతే పక్కా మ్యాచ్ అయినట్లు అనిపించింది కొంచెం చాకర్‌కి మ్యాచ్ అయ్యేది కొనుక్కోవాలని ఉంది గానీ ఇయర్ రింగ్స్ $450 చెప్పాడు వాడు స్వరోస్కీలో. అందుకని కాంప్రమైజ్ అయ్యాననమాట కొనుక్కోకుండా. బట్ ఇది మాత్రం చాలా బాగా సెట్ అయింది ఆ రోజు. ఆ ఫ్రాక్‌కి దీనికి చాకర్‌కి అండ్ ఇయర్ రింగ్స్‌కి. నెక్స్ట్ వచ్చి ఏం ప్యాక్ చేద్దామా అని ప్లానింగ్ అనమాట. సో మేకప్ ఐటమ్స్ అయితే అన్నీ దాంట్లో ఇది మీరు మా మామ వాళ్ళ గృహప్రవేశంకి చూసుంటారు కదా, $5 పెట్టి కొన్నానమాట మేకప్ది. ఇదే అండి నా లోవే బెల్ట్. ఆ బ్లాక్ డ్రెస్కి వేసుకుంటా అని చెప్పింది. సో ఆ బెల్ట్ పెట్టేసుకున్నాను. తర్వాత ఈ మేకప్ పౌచ్ మాత్రం అదొక ఏమంటారు, ఎంత నింపినా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది గైస్. అంత మంచిగా సరిపోతుందన్నమాట. సో మేకప్ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి పర్ఫ్యూమ్ ఒకటి, దువ్వెన ఒకటి, ఇన్నర్స్ వాషింగ్కి వేసాను అన్నా కదా, అవన్నీ పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకోవడమే. ఈ సీరం మీకు తెలుసు యాక్చువల్లీ. అండ్ ఇదొక ఫేస్ సీరము, ఇదొక ఫేస్ వాష్, కీల్స్ది ఫేస్ వాష్ వచ్చిందనమాట ట్రావెల్ సైజు, అదొకటి. ఇది బల్గారీలో ట్రావెల్ సైజ్ పర్ఫ్యూమ్ వస్తుంది అనమాట. పర్ఫ్యూమ్తో పాటు ఇది కూడా సెట్గా వస్తుంది, అది తీసేసుకున్నాను. తర్వాత ఇది వచ్చి ఫేస్ క్రీమ్ కీల్స్ నుండే వాడు ట్రావెల్ సైజ్ది పంపాడనమాట. సో ఇది ట్రావెల్ సైజ్ది. తర్వాత మ్యాక్ ఫౌండేషన్ పౌడర్ ఒకటి మీకు తెలిసిందే, అండ్ షెనెల్ ఫౌండేషన్ క్రీమ్ ఒకటి, ఇంకా బ్లష్ తీసుకున్నాను. తర్వాత ఇది హైలైటర్ ఒకటి తీసుకున్నాను అనమాట, నాకు ఈ మధ్య బాగా నచ్చుతోందని. ఇది వైటమిన్ సి సీరం అనమాట. ఈ సీరమ్స్ అన్నీ ప్రీ స్టెప్సే, అప్పుడే మేకప్ బాగా సెట్ అవుతుందని. ఒక బ్రష్ హైలైటర్కి, వాటికి ఐలైనర్, ఇంకా మస్కారా, ఇంకా ఐలైనర్, మస్కారా, ఐబ్రో పౌడర్ షేడ్, ఇవే తీసుకున్నా. లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను అనమాట. సేఫ్టీ పిన్స్ ఫర్ సేఫ్టీ పర్పసెస్ దేనికన్నా. అండ్ మా హెయిర్ కోంబ్ అది కూడా పెట్టేసి ప్యాక్ చేసేసాను. సో 99% యాక్చువల్లీ అంత సరిపోయింది. అండ్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా సిల్వరే కదా మొత్తము, ఈవెన్ చాకర్ కానీ కమ్మలు కానీ అంతా. సో దానికి మ్యాచింగ్గా ఉంటుందని బల్గారీ స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యానమాట ఈసారి. ఐ డి నాట్ గో విత్ రోలెక్స్. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నా జ్యువెలరీ స్టాకింగ్కి. జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ పాండోరా గైస్. యాక్చువల్లీ నాకు జ్యువెలరీ స్టాకింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మల్టిపుల్ బ్రేస్లెట్స్ వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అందుకనేసి నేను ఎప్పుడూ వేసుకొని ఉంటాను. కాకపోతే పూల్ పార్టీకి వెళ్తున్నాం కదా, జాగ్రత్తగా తీసి పెట్టేసి వెళ్ళాలి, లేదా క్లోరినేటెడ్ వాటర్కి బ్లాక్గా అయిపోతుంది సిల్వర్ జ్యువెలరీ, అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట టు గెట్ బ్యాక్ దట్ కలర్. అదొక్కటే నాకు కొంచెం భయంగా ఉంది. అందుకే చెప్పాను ఇంకా నా ఫ్రెండ్ని, పూల్ పార్టీకి వెళ్ళేటప్పుడు నాకు గుర్తు చేయి తీసేసేలాగా, లేకపోతే బిస్కెట్ చేస్తాను నేను. పూల్ పార్టీస్లో బీచెస్లో సిల్వర్ జ్యువెలరీ అంత సెట్ కాదండి, నల్లగా అయిపోతుంది అనమాట. అందుకని నా సిల్వర్ దానికి మ్యాచ్ అయ్యేలాగా బల్గారీ వాచ్ తీసుకున్నాను అనమాట నేను. అండ్ చెప్పా కదా, సిల్వర్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ స్విమ్మింగ్ పూల్స్ అట్లాగా. అందుకని నల్ల పూసలు కూడా అది సిల్వరే కదా గాయ్స్. సో అది కూడా తీసేసి చాలా రోజులు అయిపోయిందనమాట నా బల్గారీ చైన్ పెట్టుకొని. సో ఈసారి ఎందుకో నాకు అది పెట్టుకోవాలనిపించింది, అది పెట్టుకుందాం అనేసి నా నల్ల పూసలు కూడా తీసేసాను అనమాట. తీసేసి ఆ గోల్డ్ చైన్ పెట్టేసుకున్నాను సింపుల్గా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా నా గూచివే ఉంచుకున్నాను అనమాట, దానికి మ్యాచ్ అవుతుందిలే అని చెప్పి. అండ్ మాటికి మార్చకుండా ఏ డ్రెస్కి అది అని లేకుండా అన్నిటికీ సెట్ అయిపోతుంది అని పెట్టేసుకున్నాను అనమాట. నా మైక్ కూడా పెట్టేసుకుంటా అండి, ఎందుకంటే అక్కడంతా రద్దీగా ఉంటుంది కదా, అసలు మామూలుగా మైక్ లేకుండా వినిపిస్తుందో వినిపిదో నాకు తెలియదు.
అయినా కూడా అందుకనేసి తీసుకుంటున్నాను. మరి పెడతానా పెట్టనా అనేది అవుట్ ఆఫ్ క్వెషన్, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నాను. సో దట్స్ ఇట్ గాయ్స్, ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసాను. మార్నింగ్ ప్యాక్ చేసుకోవాల్సింది ఏముందంటే ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ చెప్పులు, పబ్కి వెళ్ళే రోజు ఆ వైట్ డ్రెస్ వేసుకునే రోజు, అండ్ ఇంకా ఏమన్నా కొంచెం లాస్ట్ మినిట్లో మర్చిపోయినవి ఏమన్నా ఉంటే పెట్టుకోవడమే. అండ్ ఇంత ప్యాక్ చేసి కూడా నేను ఎక్స్ట్రా జిప్పర్ ఓపెన్ చేయాల్సిన అవసరం రాలేదండి నాకు. వితౌట్ దట్టే పట్టేసిందనమాట నీట్గా అంతా. ఐ వుడ్ గివ్ లైక్ 10 అవుట్ ఆఫ్ 10 ఈ బ్యాగ్కి అయితే. చాలా బాగా సెట్ అయిందంతా. అండ్ ఇట్ లుక్స్ సో నీట్, క్లీన్, అండ్ చాలా స్టఫ్ అయితే పట్టింది. ఈవెన్ వచ్చేటప్పుడు కూడా రిటర్న్ మనం డంప్స్టర్, యాక్చువల్లీ అక్కడ డ్రింక్స్ తాగితే 2 గ్లాసెస్ వచ్చినాయి అనమాట. అవి కూడా పెట్టుకొని వచ్చిన. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ వాయిస్ ఓవర్ నేను ట్రిప్ అయ్యాక ఇస్తున్నాను. సో ఐ నో రైట్. సో అవి పెట్టాక కూడా నేను ఎక్స్టెన్షన్ తీయలేదు జిప్పర్, అది కూడా సరిపోయిందనమాట. అంత మంచిగా సెట్ అయింది నాకు. సో ఇఫ్ యూ గైజ్ వాంట్ టు buy something for 3-4 days trip, I think this backpack is worth it guys. మీరు ట్రై చేయొచ్చు, అమెజాన్లో ఉంది ఎలాగో. కొనుక్కోవాలంటే కొనుక్కోండి. నాదైతే 2 వీక్స్ పట్టింది కలర్ రావడానికి. పల్లవి బ్లాక్ కలర్ కొనుక్కుంది, ఆ అమ్మాయిది 1 డేలో వచ్చేసింది. ప్లస్ బ్లాక్ కలర్ ఈజ్ లిటిల్ బిట్ లెసర్ ప్రైస్ దాన్ బేజ్ కలర్ అనమాట. సో ఇట్స్ అప్ టు యూ గైస్, లైక్ యూ గైస్ కెన్ ట్రై ఇట్ దో. నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్ ప్యాక్. That's it all for this video guys. I hope మీకు నా ప్యాకింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. If so, please like, share and subscribe. Bye bye, take care guys.